జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని కృష్ణకాంత్ పార్క్ వద్ద సందడి నెలకొంది. కాంగ్రెస్ నేత నవీన్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజయారెడ్డి హాజరయ్యారు. యువతులు, చిన్నారులు, మహిళలతో కలిసి బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. ఆడపడుచులందరూ ఒకే చోట చేరి బతుకమ్మ ఆడి ఉత్సాహంగా సంబరాలు చేసుకున్నారు. వేలాది సంఖ్యలో మహిళలు వచ్చి బతుకమ్మ ఆటలాడారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేయించిన 16 ఫీట్ల హంసరూప బతుకమ్మ అందరినీ ఆకట్టుకుంది. రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మ చుట్టూ పాటలు పాడుతూ నృత్యాలు చేసి ఆహ్లాదంగా గడిపారు. ఈరోజు బతుకమ్మ సందర్భంగా ఇక్కడ కృష్ణకాంత్ పార్క్ దగ్గర ప్రతి సంవత్సరం కూడా వేదిక వేసి, స్వాగత వేదిక వేసి ఆడవాళ్ళనందరినీ కూడా సన్మానించే కార్యక్రమము నవీన్ యాదవ్ గారు చేస్తా ఉంటారు. ఈసారి మనల్ని ఇక్కడికి పిలిచి ఒక ఆడబడుచుగా పండక్కి రమ్మంటే వచ్చి ఇక్కడ అందరిది మా సోదరులతోటి మా సోదరుమణులందరితోటి కూడా బతుకమ్మ ఆడి అందరు కూడా చల్లగా ఉండాలని, ఆ అమ్మవారు అందరినీ చల్లగా చూడాలని, మంచి రోజులు ఇంకా రావాలని, అంతా వచ్చినా గానీ జూబ్లీహిల్స్ లో ఇంకా మార్పులు ఎన్నో రావాల్సినవి ఉన్నాయి. అవన్నీ కూడా త్వరలో వస్తాయని మేము మనస్ఫూర్తిగా నమ్ముతూ అమ్మవారికి ప్రార్థిస్తూ ఈ బతుకమ్మ శుభదినాన ఆ మార్పు ఇక్కడి నుంచి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అందరికీ కూడా మరొకసారి ఆ పెద్దమ్మ తల్లి దీవెనలు ఉండాలని, నవీన్ యాదవ్ గారు ఇక్కడ పెద్ద ఎత్తున ఇక్కడ సెలబ్రేట్ చేసి మనల్ని ఆహ్వానించినందుకు ఆయన కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి అందరికీ కూడా బతుకమ్మ శుభాకాంక్షలు. సద్దుల బతుకమ్మ సందర్భంగా మేము గత 20 సంవత్సరాలుగా ఈ కృష్ణకాంత్ పార్క్ దగ్గర బతుకమ్మ పండుగ సెలబ్రేషన్స్ కానివ్వండి, రావణ దహన కార్యక్రమం కానివ్వండి, ఈ ప్రాంత మహిళల కోసం పెద్ద ఎత్తున ఇక్కడ బతుకమ్మ పండుగ సెలబ్రేషన్ ఆర్గనైజ్ చేయడం జరుగుతూ ఉంటది. మళ్ళీ ఇటువంటి పండుగను కూడా గత 3 సంవత్సరాల క్రితం రాజకీయం చేసి ఇక్కడ మమ్మల్ని పండుగలు కూడా చేసుకోలేకుండా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు చేసినటువంటి విషయాలు అందరికీ తెలుసు. కానీ జూబ్లీహిల్స్ కి మంచి రోజులు వచ్చినాయని మేము చెప్తా ఉన్నాము. ఈ రోజు ఈ పండుగ వాతావరణం చూస్తుంటే ఇక్కడ అందరూ కూడా మహిళలు చాలా సంతోషంగా ఆడుతూ పాడుతూ బతుకమ్మ పండుగను సెలబ్రేట్ చేస్తా ఉన్నారు. వాళ్ళు పాట పాడితే అమ్మవారు పలుకుతుంది, వాళ్ళు ఆడితే అమ్మవారు సంతోషిస్తుంది. కాబట్టి వాళ్ళు గత 9 రోజులుగా చేస్తున్నటువంటి పూజలను అమ్మవారు స్వీకరించి వాళ్ళ కుటుంబాలు బాగుండాలని, ప్రాంతం బాగుండాలని, సమాజం బాగుండాలని ఏవైతే కోరికలు అందరు కోరుకుంటా ఉంటారో అమ్మవారు వాళ్ళందరినీ కూడా ఆశీర్వదించి వాళ్ళ కోరికలన్నీ నెరవేర్చాలని, ఏ కష్టాలు వచ్చినా సరే ఎదుర్కొనే శక్తి వాళ్ళందరికీ కూడా అమ్మవారు ప్రసాదించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ బతుకమ్మ పండుగని ఇంత ఘనంగా సెలబ్రేట్ చేయడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్క అమ్మ, అక్కలకు, చెల్లెలందరూ కూడా మనస్ఫూర్తిగా